వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది లైఫ్ స్టైల్ హెల్దీగా లీడ్ చేస్తున్నారు అండ్ హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఎవ్రీడే ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం మీట్ అవ్వాలి అనేది చాలా మందికి తెలియదు. మన హెల్దీ అండ్ టేస్టీలో ఎంత ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫ్యాట్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోవాలి, విటమిన్స్, మినరల్స్, హైడ్రేటెడ్ వాటర్ ఎలా తీసుకోవాలి అనేది ప్రతి ఒక్క విషయం చెప్తూ ఉంటాము. దాంతోపాటు డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ రెసిపీస్ కూడా తయారు చేస్తుంటాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా మందికి ఏంటంటే ఓకే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము, ఓకే ఇది హెల్దీ ఫుడ్ అని తెలుసు. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎవ్రీడే ఇంత క్వాంటిటీ అనేది మనం మీట్ చేయాలి. సో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి సో ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్గా ఉంటుందా, లేకపోతే అందరికీ కలిపి ఒక బేసిక్ డైట్ చార్ట్ అనేది ఏమైనా ఉంటుందా? సో అందరికీ సపరేట్గా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ BMIని బట్టి ఉంటుంది అనమాట. సో ఎవరికైతే 20 or 18 కన్నా బిలో ఉంటుందో వాళ్ళు హై క్యాలరీ డైట్ అండ్ హై ప్రోటీన్ తీసుకుంటూ ఉండాలి. అండ్ 20 నుంచి 25 వచ్చే వాళ్ళు చాలా మోడరేట్ తీసుకోవాలి. అంటే పర్ కేజీ బాడీ వెయిట్కి 25 క్యాలరీస్ అండ్ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అట్లాగా. ఆ తర్వాత 25, 27 లేదంటే మరీ 30 దాటితే వాళ్ళు లో క్యాలరీ ఆఫ్ డైట్ ప్లాన్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ప్రోటీన్ వచ్చేసి మోడరేట్ తీసుకోవాలి. దాంతోపాటు ఎవరికైతే BMI 30 క్రాస్ అవుతుందో మ్యాక్సిమం డెఫిషియన్సీస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే వైటమిన్ D డెఫిషియన్సీ కానీ, కాల్షియం కానీ, వెయిట్ పెరిగిపోతున్న కొద్దీ కొంచెం బోన్స్ మీద వెయిట్ ఎక్కువగా పడడం వల్ల డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బెటర్ వాళ్ళు కొంచెం బ్లడ్ టెస్ట్ అవన్నీ తీసుకొని ఆ తర్వాత వాళ్ళ డైట్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో నువ్వైతే ఒక మంచి రెసిపీతో వచ్చేస్తుంటావు, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ త్రివేణి గారు. హాయ్ త్రివేణి గారు. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. సో ఆల్ గుడ్ అనమాట. లుకింగ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. సో ఏం చేస్తూ ఉంటారు యూజువల్లీ? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. సో వెరీ బిజియెస్ట్ పర్సన్స్ నాకు తెలిసి హోమ్ మేకర్. 100%. 24/7 ఆన్ డ్యూటీ. 15 years వర్క్ చేశాను. అప్పుడు బిజీ అనిపించలేదు నాకు, ఇప్పుడే బిజీగా ఉన్నాను. అప్పుడు ఏం వర్క్ చేసేవాళ్ళు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంజనీరింగ్ కాలేజ్లో చేసేదాన్ని. సో స్టూడెంట్స్ అందరితో అన్నమాట. ఓకే. సో కుకింగ్ ఆల్ టైమ్ ఇంకా చేస్తూనే ఉంటారు కాబట్టి మాకోసం ఏం చేస్తున్నారు ఇవాళ? స్ప్రౌట్స్ ముల్లంగి ఉత్తప్పం అండి. ఓ మై గాడ్. ముల్లంగి అంటేనే అందరికీ చాలా దూరాన పెట్టేస్తూ ఉంటారు, బట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందులో కూడా. సో ఎనీవే స్ప్రౌట్స్తో కలిపి చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఆ టేస్ట్ డామినేట్ చేస్తుందో లేదో. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య. ఓకే. సో స్ప్రౌట్స్, క్యారెట్ తురుము తీసుకొచ్చారు అండ్ ముల్లంగి తురుము. నిజంగానే కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. ఉతప్ప ఎలా చేస్తారో, టేస్ట్ అనేది ఎలా వస్తుంది అని. ఎందుకంటే ముల్లంగి చాలా హెల్దీ, మీరు మంచి వైజ్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు. బట్ టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో అయిన తర్వాత చెప్తాను. ముల్లంగి చాలా వరకు ఇష్టపడరు కదా, సో దీని కాంబినేషన్లో మనకి దాని టేస్ట్ కూడా తెలియదు, బట్ అది హెల్దీ కాబట్టి మనకి తీసుకోవడం కూడా పర్ఫెక్ట్. సూపర్. సో మరి స్టార్ట్ చేసేదేమో ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనము పెసర్లు ఉంటుంది కదండి, సో పెసర్లని నానబెట్టి మొలకలు వచ్చే వరకు, మొలకలు వచ్చాక ఇలా తీసుకొచ్చాను నేను చేసుకొని. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, మిరియాలు ఈ 4 కలిపి మిక్సీలో జార్లో మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో వేసేయండి మరొకొక్కటి. ఓకే లాస్య, ఇది పెసర్లు నానబెట్టి మొలకలు వచ్చిన పెసర్లని మిక్సీలో వేస్తున్నాను. ఓకే. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ప్రతి ఒక్క వంటలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాల్సిందే. ఓకే. తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. తర్వాత మిరియాలు. సో మిరియాలు వేసేసారు, మరి నెక్స్ట్ ఏంటి వేస్తారు? తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఓకే. తర్వాత పసుపు. పర్ఫెక్ట్. సో అది మిక్సీ పట్టాలి. పర్ఫెక్ట్. మిక్సింగ్ బౌల్ ఇస్తారా లాస్య?
సో ఇప్పుడు మనం ఇందులో బియ్యం పిండి వేసుకుంటున్నాం. ఓకే. సో బియ్యం పిండిలో ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అందులో మిక్స్ చేస్తున్నాను. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారా, కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటానండి. ఓకే. మా ఇంట్లో నేనే కాదు, మా హస్బెండ్, మా అమ్మాయి అందరం షెఫే. ఓకే. అందరికీ ఇంట్రెస్టే కుకింగ్. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? పిల్లలు ఎంతమంది? నాకు ఒక అమ్మాయి అండి, స్నేహ శ్రీరాంపూర్. తను బీటెక్ 3rd year అయిపోయింది, 4th year ఇప్పుడు. ఓకే. సో ఓన్లీ ప్రిన్సెస్ అన్నమాట. యా. ఓకే. కొంచెం వాటర్ కావాలి. సో ఇంకా ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ 24 hours ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. మార్నింగ్ వాక్ వెళ్తాను, దాని తర్వాత ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్, దాని తర్వాత డాన్స్కి వెళ్తాను. ఓకే. సో మీరు నేర్పిస్తారా? నేర్చుకుంటాను. వావ్, నైస్. సో ఏంటిది, భరతనాట్యమా? లేదు, ఫ్రీ స్టైల్ అనేసి. వావ్, వెస్ట్రన్ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ కమ్ ఎక్సర్సైజ్ రెండు. ఓకే. సో 2 hours వరకు అదే డాన్స్ అవుతుంది. సో కిట్టి పార్టీస్ అన్ని జరుగుతూ ఉంటాయి? కిట్టి పార్టీస్ జరుగుతూ ఉంటాయి, 2-3 కిటీస్ ఉన్నాయి. దాని తర్వాత ఈవినింగ్ నేను సత్సంగ్ అవి అటెండ్ చేస్తుంటాను. అంటే నేనే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తూ ఉంటాను అనమాట, ఆన్లైన్. సో ఈ కోవిడ్ అప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో చాలా మంది ఇంట్లో కోవిడ్ టైంలో ఏం చేయాలో తెలియక అలా ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశాను. చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. సో దే ఎంజాయ్డ్. సో కొంచెం స్పిరిచువల్ గా అలా ఉంటే, ఈవినింగ్స్ అన్ని స్పిరిచువల్, మార్నింగ్స్ అన్ని ఎంటర్టైన్మెంట్. చాలా చక్కగా క్లారిఫై చేసుకున్నారు అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది మనం ఉత్తప్పం చేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా వాటర్, ఇంకొంచెం వాటర్, కొంచెం. సో కొంచెం ఆయిల్ వేస్తున్నాము. సో ఇప్పుడు ఉత్తప్పం దానిపైన పెంక పైన వేసేసుకోవాలి. కొంచెం లావుగానే వేసుకుంటే. సో ఉత్తప్పం కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది అన్నమాట. మరి డాన్స్ నేర్చుకుంటున్నారు, సో ప్రోగ్రామ్స్ ఏమైనా ఇస్తుంటారా పార్టీస్ జరిగినప్పుడు? పార్టీస్ జరిగినప్పుడు చేస్తూ ఉంటారా? ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? లేకపోతే రెండు వైపులా కాల్చుకోవాలా? దానిపైన క్యారెట్ అండ్ ముల్లంగి, సో ఇది పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. సో ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ట్రై కలర్, మన ఫ్లాగ్. డెఫినెట్లీ. సో ఇంత కలర్ఫుల్ గా ఉంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే ఓకే త్రివేణి గారు, ఒకసారి చూద్దాం ఎలా అయింది ఏంటి అని. సో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఓకే. సో ఇంకా ఏం వెరైటీస్ చేస్తారు? మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ అంటే ఇది థాలీపీట్ అండి. థాలీపీట. సో కొంచెం డిఫరెంట్గా, మహారాష్ట్రియన్ స్పెషాలిటీ అండ్ కర్ణాటక ఆల్సో. ఓకే. సో ఆల్ కాంటినెంట్స్, స్టేట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్నీ వచ్చనమాట చాలా వరకు. ఓకే. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా చేసుకుందాం. స్ప్రౌట్స్ ముల్లంగి ఉత్తప్పం రెడీ. రాస్యా, స్ప్రౌట్స్ ముల్లంగి ఉత్తప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్ప్రౌట్స్ ముల్లంగి ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: పెసర స్ప్రౌట్స్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము
1 కప్పు, ముల్లంగి తురుము 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, మిరియాలు 1 టేబుల్ స్పూన్. స్ప్రౌట్స్ ముల్లంగి ఊతప్పం తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ లో మొలకెత్తిన పెసర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, మిరియాలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, మిక్సీ పట్టుకున్న స్ప్రౌట్స్ పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలా వేసుకొని పైనుంచి క్యారెట్ తురుము, ముల్లంగి తురుము, కొత్తిమీర వేసి బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్ప్రౌట్స్ ముల్లంగి ఊతప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం మరి. ఓకే, సో ఆ స్ప్రౌట్స్ టేస్ట్ బాగా వస్తుంది అండ్ బియ్యపిండి యూజ్ చేసాం కాబట్టి చక్కగా ఆ క్రంచీనెస్ అండ్ ముల్లంగి మనకు ఆ టేస్ట్ తగులుతున్నప్పటికీ ఈ టేస్ట్ డామినేట్ చేసేస్తుంది అనమాట. పిండి ఏదైతే మనం కలుపుకున్నామో పర్ఫెక్ట్గా ఉంది. ముల్లంగి స్మెల్ కానీ దాని టేస్ట్ కానీ అంత త్వరగా డామినేట్ అవ్వదు, అది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది ఎన్ని ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేసినా. బట్ ఇది చాలా చక్కగా బ్యాలెన్స్గా ఉంది అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు. ఎస్, సో ఒక మంచి రెసిపీని మాకు అండ్ మా ఈటీవీ లైఫ్ వ్యూవర్స్కి పరిచయం చేశారు త్రివేణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. సో చక్కగా త్రివేణి గారు ఒక సూపర్ రెసిపీ ఇచ్చారు అండ్ డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా అండ్ వెరీ హెల్దీ కూడా అనిపిస్తుంది. ఓకే, మరి నువ్వే రెసిపీతో వచ్చేసావు. సో తనైతే హాట్ చూపించింది, నేను స్వీట్ చూపించబోతున్నాను. సో స్వీట్ అంటే కూడా చాలా మందికి క్రేవింగ్స్ ఉంటాయి, బట్ ఆగిపోతారు, దాన్ని మనం కొంచెం హెల్తీ వేలో చేసుకున్నాం. ఓకే, ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి బెల్లం అప్పం. వావ్, సో కొబ్బరి బెల్లం ఆ కాంబినేషన్ అందరికీ చాలా ఇష్టమైన కాంబినేషన్. ఓకే, చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. అండ్ స్వీట్ కాబట్టి చాలా మంది క్రేవింగ్స్ ఉంటాయి అండ్ స్వీట్ టూత్ నేను కూడా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే బట్ వెరీ టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ అది రవ్వ నానబెట్టి తీసుకొచ్చేసాను. అవును, నానబెట్టి. సో ఎన్ని అవర్స్ నానబెట్టావు ఏంటి? ఇది ఒక 3 to 4 hours నానబెట్టాలి. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకెందులో ఒక స్పూన్ ముందుగా నానబెట్టిన గోధుమ రవ్వ, ఆ తర్వాత బెల్లం కూడా. సో స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా, అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా. కొద్దిగా వాటర్ ఏమైనా? వాటర్ వేయాలి ఇందులో. దీన్ని మనం మిక్సీ పట్టేయాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సో ప్యాన్ హీట్ చేసేసుకుందాం. ఓకే, దీన్ని మనం పోర్ చేసి అండ్ జస్ట్ స్ప్రెడ్ చేసేయాలి ప్యాన్ పైన.
సో డిఫరెంట్ స్టైల్ అనమాట. ఆపం అనగానే మనకు కొంచెం థిన్ కన్సిస్టెన్సీ లేకపోతే థిన్గా పేపర్ లాగా రావాలి. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, వావ్, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో దీన్ని కావాలంటే కొంచెం నెయ్యితో అలా గార్నిష్ చేసుకుంటూ ఉంటారు. బట్ అసలు ఏం ఆయిల్ లేకుండా దీన్ని మనం చేసుకుంటున్నాం అండ్ సర్వ్ కూడా చేసేసుకున్నాం. ఓకే లాస్యా, అప్పం రెడీ అయిపోయింది. ఓకే, సో సూపర్గా ఉంది. కొబ్బరి బెల్లం అప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. కొబ్బరి బెల్లం అప్పంకి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఉప్పు చిటికెడు, వంట సోడా కొద్దిగా. కొబ్బరి బెల్లం అప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన గోధుమ రవ్వ, బెల్లం, కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, వంట సోడా, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆపం ప్యాన్ పెట్టి ఈ పిండిని ఆపంలా వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కొబ్బరి బెల్లం అప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే, సో నెయ్యి ఆయిల్ ఏమి యూస్ చేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ చక్కగా మనకి ఎప్పుడు తెలుసా కొబ్బరి అండ్ బెల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందని, రవ్వ కూడా దానికి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ చేసింది. సో సూపర్గా ఉంది. సో ఎవరికైతే మనం స్వీట్ తీసుకునేటప్పుడు ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఇంత క్వాంటిటీ తీసుకోవాలి, ఫ్యాట్ ఎక్కువగా యూస్ చేయకూడదు స్వీట్లో, సో అవన్నీ దాన్ని కూడా మీట్ అయింది, అన్ని రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అయ్యి ఈ రెసిపీ ఉంది అనమాట మనకు. సో నిజంగా చాలా బాగుంది. అండ్ త్రివేణి గారు చేసిన రెసిపీ కూడా సూపర్గా ఉంది. అండ్ ఇది కూడా సూపర్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ ముల్లంగి ఊతప్పం. స్ప్రౌట్స్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అది జర్మినేషన్ ప్రాసెస్ అవ్వడం వల్ల న్యూట్రిషన్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఎవరికైతే వైటమిన్స్ డెఫిషియన్సీ కానీ అండ్ అలాగే మినరల్స్కి సంబంధించిన డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎవ్రీడే స్ప్రౌట్స్ వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. దీంతో మన డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే మన ఇమ్యూనిటీని కూడా చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. అండ్ రాడిష్లో వచ్చేసి మనకు వైటమిన్ సి అండ్ అలాగే ఇందులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే యూరిన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో అండ్ అలాగే రెస్పిరేటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు రాడిష్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. దీంతో మనకు బీపీని కూడా తక్కువ చేస్తుంది అండ్ అలాగే ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా మార్నింగ్ సిక్నెస్ అండ్ అలాగే వీక్నెస్గా ఉంటుందో వాళ్ళు కూడా రాడిష్ని ఎవ్రీడే డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఇది బాడీకి మంచి డీటాక్స్ లాగా కూడా పనిచేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి బెల్లం అప్పం. సో పచ్చి కొబ్బరిలో ఏంటంటే మనకు యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు నరాలకి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా పచ్చి కొబ్బరిని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే బెల్లంలో మనకు షుగర్ కంటెంట్ ఉన్నప్పటికీ కూడా ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ అండ్ బ్లడ్ త్వరగా పెరగకపోవడము ఇలాంటి వాళ్ళందరూ కూడా బెల్లంని కొంచెం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా పెంచుతుంది. నెక్స్ట్ గోధుమ రవ్వలో ఫైబర్ ఉండడంతో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఇన్సులిన్ మీద ఉంటారో వాళ్ళు గోధుమ రవ్వని ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.